తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం జరిగింది. అన్ని పార్టీల ప్రతినిధుల్ని పిలిచి కమిటీ సంప్రదింపులు జరిపింది. అఖిలపక్ష నేతల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించింది. తొలి దశలో పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, మలి దశలో విద్యార్థులు, అన్ని సంఘాల జేఏసీలు, మేధావులు అందరితో సమావేశం అవుతామన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం చనిపోయిన వారు, పోరాటంలో అంగవైకల్యం పొందిన వారు, కేసులైన వారు, కవులు, కళాకారులు, మేధావులు ఇలా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయని అందరితో సంప్రదింపులు జరిపాకే ఉద్యమకారులుగా గుర్తిస్తామన్నారు కమిటీ చైర్మన్ సభ్యులు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఎటువంటి చట్టబద్ధత లేదంటోంది బీఆర్ఎస్. అసలు ఉద్యమంలో పాల్గొనని, ఉద్యమంపై అవగాహన లేని పార్టీల్ని అఖిలపక్ష సమావేశానికి ఎలా పిలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించిన పార్టీల్ని ఆల్ పార్టీ మీటింగ్ కి పిలవడం ఏంటని మండిపడుతోంది. గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రతి పార్టీకి ఇద్దరు చొప్పున పిలవడం జరిగింది. అదేవిధంగా ఆయా పార్టీలు వాళ్ళ యొక్క సలహా సూచనలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ చైర్మన్ గారు వాటిన్నింటినీ నోట్ చేసుకున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివిధ రకాలుగా, అంటే వివిధ యొక్క ఫోరమ్స్ లైక్ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు, రచయితలు, లేదా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా అన్ని కుల సంఘాలు అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై ఉద్యమంలో కొంత నష్టపోయి, అది ప్రాణ నష్టం కావచ్చు, శారీరక నష్టం కావచ్చు, లేదా ఉద్యోగ ఆర్థిక రకరకాల నష్టాలకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. దానిలో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఒకవైపు ప్రభుత్వం ఏమో తొలి దశ కమిటీని ఏర్పాటు చేసింది, అందరి సంప్రదింపులు తీసుకున్న తర్వాతే ఉద్యమకారుల్ని గుర్తిస్తామనంటోంది. ఇటువైపు బీఆర్ఎస్ ఏమో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఎటువంటి చట్టబద్ధత లేదు అని అంటోంది. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? చట్టబద్ధతపై ఇప్పటికే కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాని ఒక జీవోని విడుదల చేసే కమిటీని ఏర్పాటు చేసింది అనేది ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. దాంతోపాటుగా కమిటీకి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పార్టీలతో పాటు కొత్తగా వచ్చిన పార్టీలు, దాంతోపాటుగా ఆ టైంలో తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలను కూడా ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే పార్టీలలో ఉన్న రాజకీయ అభిప్రాయాలను తెలుసుకోవడం అనేది ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అంశం కాబట్టి, సో పార్టీలన్నింటినీ కూడా ప్రభుత్వ ఆలోచనలు వాళ్ళు వ్యతిరేకించినా, అనుకూలంగా పనిచేసినా, ఏ రకంగా పనిచేసినా కూడా వారి ఒపీనియన్ తెలుసుకోవడం అనేది మొదటి ప్రాధాన్యత అంశంగా ప్రతి విషయంలో అఖిలపక్ష సమావేశంలో ఉంటుంది. అఖిలపక్షం అంటేనే అన్ని పార్టీలను, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఇన్వాల్వ్ చేయడం. సో దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈరోజు జరిగిన సమావేశంలో కేశవరావుతో పాటుగా పొన్నం ప్రభాకర్, అట్లాగే అద్దంకి దయాకర్, అప్పుడు జేఏసీ కన్వీనర్గా ఉన్నారు. సో అద్దంకి దయాకర్ అట్లాగే ఉద్యమంలో పనిచేసిన నేతలు పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను కూడా కమిటీ తీసుకుంది. ప్రిలిమినరీ మీటింగే కాబట్టి కమిటీకి సంబంధించి ఉద్యమకారులను గుర్తించడం, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఎలా గుర్తించాలి అనే అంశాన్ని ప్రధానంగా చర్చించారు. ప్రతి ఒక్క ఉద్యమకారుని గుర్తిస్తాం, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తాం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చెప్పింది, తమ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఆ రకంగానే ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ఒక గుర్తింపునివ్వడంతో పాటుగా ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అన్నీ కోల్పోయిన వారిని కూడా ఆదుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇదివరకే తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన, అది 1969 ఉద్యమంలో కానీ, లేకపోతే తెలంగాణ మలిదశ ఉద్యమంలో కానీ పనిచేసిన వారందరికీ కూడా ప్రభుత్వం గౌరవించి కవులను, కళాకారులను ₹1 నగదు, అట్లాగే ఫ్యూచర్ సిటీలో స్థలంతో పాటుగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు సందర్భంగా గౌరవించింది. డిసెంబర్ 9న వాళ్ళని సన్మానించింది కూడా. సో ఆ రకంగానే ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి